తాళికట్టే శుభవేళకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆపండి పెళ్లిని అనే డైలాగ్ తెలుగు పాత సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు సర్వసాధారణం అవుతున్నాయి. ప్రియురాల్ని మోసం చేసి ప్రియుడు మరో పెళ్లి చేసుకుంటున్న సమయంలో, అదే విధంగా ప్రియుడికి తెలియకుండా ప్రియురాలు మరో వ్యక్తితో మూడుముళ్ళు వేసుకుంటున్న సందర్భంలో చివరి క్షణాల్లో వివాహాలకు బ్రేక్ పడుతూ ఉంటాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఓ పెళ్లి ఊహించని విధంగా ఆగిపోయింది. డోర్నకల్కు చెందిన మహేష్ ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికీ ఒకటే ఊరు, ఒకటే స్కూల్ కావడంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. మహేష్ చదువు పూర్తి చేసుకుని ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా, యువతి మాత్రం చదువుకుని సెంట్రల్ బెటాలియన్లో కానిస్టేబుల్గా బెంగళూరులో విధులు నిర్వహిస్తోంది. అయితే నెల రోజుల క్రితం ఇరువురు హైదరాబాద్లో సంప్రదాయబద్ధంగా ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహం ఇంట్లో వారికి తెలీదు. పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన అనంతరం ఇంటికి తీసుకెళ్తానని ప్రియురాలతో చెప్పాడు. కానీ పెళ్లి విషయానికి ఎవరికీ చెప్పలేదు. అంతేకాకుండా పెద్దలు మరో అమ్మాయితో కుదిర్చిన వివాహానికి సిద్ధమయ్యాడు. మే 13వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు వివాహ ముహూర్తం. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. మహేష్ పెళ్లి విషయాన్ని తెలుసుకున్న ప్రియురాలు హైదరాబాద్ నుంచి పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేసింది. వారి పెళ్లి ఫోటోలను, వీడియోలను వాట్సాప్ ద్వారా పంపించింది. ఆమె ఫిర్యాదుతో తెల్లవారుజామున మహేష్ ఇంటికెళ్లి పెళ్లి కార్యక్రమాన్ని నిలిపేశారు. ఇలా గంటల ముందు పెళ్లి ఆగిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఈ పెళ్లి పంచాయతీ జరుగుతోంది.